Hey guys, welcome back to my YouTube channel. So ఇది నా ఫస్ట్ ప్రాపర్ వ్లాగ్. సో ఈరోజు మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఈరోజు జూన్ 15th, రేపు జూన్ 16th నా చెల్లి బర్త్డే. సో ఇప్పుడైతే టైం 11:40 అయితే అవుతుంది. సో తనని సర్ప్రైజ్ చేయడానికి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. సో అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మొత్తాన్ని నేను క్యాప్చర్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేసి. సో నేను మొత్తాన్ని అయితే క్యాప్చర్ చేస్తాను. సో మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ కంప్లీట్ వీడియోని అయితే చూడండి. సో మీకు ఎలా అనిపించింది ఈ సర్ప్రైజ్ అనేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎస్, నేను అక్కడికి వెళ్ళాక కలుద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. తనైతే ఫుల్ స్లీప్లో అనింది, అసలు నో రియాక్షను. నేనైతే సర్ప్రైజ్ ఫ్లాప్ అయింది అనుకున్నా. సో కాసేపు అయ్యాక తన రియాక్షన్ అయితే ఇచ్చింది. ఇంకా టైం అవుతుంది, తొందరగా లేచి రెడీ అవ్వమన్నాము. సో ఇప్పుడు రెడీ అయ్యి మేము బయటికైతే వెళ్తున్నాము. తనకైతే నో కేక్ కటింగు, జస్ట్ లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనేసి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. బర్త్డే గర్ల్ అయితే బిజీ అయిపోయింది 12 o'clockకే. శమంత్ హాయ్, ప్రియాక హాయ్. ఇప్పుడు టైం అయితే 12:03 అవుతుంది. సో మేము అనుకున్న లొకేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇది మాకు దగ్గరలో ఒక హైవే కన్స్ట్రక్టెడ్ అవుతుంది. సో అక్కడ ప్లేస్ అయితే నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది లైటింగ్స్తో అనేసి. సో ఇక్కడికైతే మేము వచ్చాము. తనకైతే ఇప్పటికీ నో కేక్ కటింగ్, జస్ట్ కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకొని టైం స్పెండ్ చేద్దామనేసి వచ్చాము ఇక్కడికి అని చెప్పాము. సో ఇంకా మేము ఇక్కడ ఒక మంచి ప్లేస్ అయితే వెతుకుతున్నాము. సో లైటింగ్స్ అదంతా బాగుంటే ఫొటోస్ రీల్స్కి ఎంత బాగుంటుంది అనేసి ఇంకా ఒక మంచి ప్లేస్ అయితే మాకు సెట్ అయ్యింది. సో ఇక్కడ లైట్ దగ్గర అయితే మేము కార్ పార్క్ చేసాము. ఇంకా మా ఫన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము మేము. ఇంకా కేక్తో అయితే తనని సర్ప్రైజ్ అయితే చేసాము. సో ఫస్ట్ ఏం సెలబ్రేషన్ ముందైతే స్నాప్ ముఖ్యం కదా. సో ఇక్కడ స్నాప్ ముఖ్యం బిగులో అన్నట్టు స్నాప్ అయితే వేసుకుంటుంది. సో ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్. సో ఇక్కడ మేము నో క్యాండిల్ ట్రెండ్ అయితే ఫాలో అయ్యాము. సో చాలా ఫన్గా ఉన్నింది. సో దీనికైతే ఎన్ని టేకులు తీసుకున్నాము. ఒకరు ఫోన్ ఆన్ చేస్తే ఒకరు ఫోన్ ఆన్ చేయలేదు. సో చాలా ఫన్గా ఉన్నింది. కెమెరామ్యాన్ కాకతో రాంబాబు ఓన్లీ ఆడుతా ఉంటారు మీరు. ఇంకా ఫుల్ స్ప్రే అయ్యాక కేక్ కటింగ్ అయితే చేపించేసాము. సో ఇంకా ఇక్కడ ఒకరికొకరు కేక్ అయితే తినిపించేసుకున్నాము. పంచుకోల కార్యక్రమం అవబోతుంది. తినండా.
కట్టింగు, ఈటింగు అయ్యాక సో రైమింగ్ ఏదో బాగుంది కదా! సో మొత్తం అయ్యాక మేము కొన్ని ఫన్నీగా ఫోటోస్ అయితే తీసుకున్నాము. సో కొన్ని రీల్స్ కూడా చేశాము. సో ఆ రీల్స్ అన్నీ నేను షార్ట్‌గా పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా షార్ట్స్‌లో చూడండి. ఇది జూన్ 16th ఆఫ్టర్‌నూన్. నైట్ సెలబ్రేషన్స్ అంతా అయ్యి ఇంటికెళ్ళి పడుకునే లోపల చాలా లేట్ అయింది. ఇంకా మార్నింగ్ లేట్‌గా లేచి ఇంకా లంచ్‌కి ఔట్ సైడ్‌కి ఎక్కడికైనా వెళ్దాం అనేసి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో మేము వెళ్తున్న హోటల్ వచ్చేసి హోటల్ సాన్వి గ్రాండ్. సో ఇది మాకు దగ్గరలోనే ఉంటదనేసి మేము ఇప్పుడు వెళ్తున్నాము. సో దీని లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పిన్ చేసి పెడతాను. సో మీరు కోటిలింగేశ్వరకి వచ్చినప్పుడు మీరు వెజ్ ఇంకా నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఏదైనా చూస్తుంటే మీరు తప్పకుండా హోటల్ సాన్వి గ్రాండ్‌ని విజిట్ చేయాల్సిందే. ఫుడ్ అయితే చాలా బాగుంటది. సో దీంట్లో వెజ్ ఉంటది. ఇంకా నాన్ వెజ్ ఉంటుంది. సో మేమైతే హోటల్ అయితే రీచ్ అయిపోయాము. సో హోటల్ యాంబియన్స్ అయితే చాలా బాగుంటది. సో నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటది ఇక్కడ లైటింగ్స్‌తో. ఇంకా మీరు చిన్న గెట్ టుగెదర్స్ లేకపోతే బర్త్‌డే పార్టీస్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే నిజంగా అమేజింగ్‌గా ఉంది. ఇంకా కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంకా మేము కార్ పార్క్ చేసేసి హోటల్ లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా హోటల్ లోపల యాంబియన్స్ కూడా అయితే చాలా నీట్‌గా చాలా ప్లెజెంట్‌గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా మేమైతే ఫుడ్ అన్నీ ఆర్డర్ అయితే చేసేసుకున్నాం. సో ఫుడ్ కూడా అన్ని టేస్ట్ అయితే బాగుండింది. ఇక్కడ చికెన్ నూడిల్స్ అయితే నేను మస్ట్ ట్రై అనే చెప్తాను. అంత బాగుండింది. ఫుడ్ మొత్తం తినేసి సో ఈ పార్క్‌లో కాసేపు రిలాక్స్ అవుదామనేసి మేము దీని లోపలికైతే వచ్చాము. సో ఆ రోజు క్లైమేట్ కూడా నిజంగా సూపర్‌గా ఉన్నింది. ఒక సైడు సన్నీగా ఇంకొక సైడు క్లౌడీగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది యాంబియన్స్ విషయానికొస్తే నిజంగా సూపర్‌గా ఉన్నింది యాంబియన్సు. ఎవరైనా బర్త్‌డే పార్టీస్ ఇంకా గెట్ టుగెదర్ చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి నిజంగా ఇదొక అమేజింగ్ ప్లేస్ అనే చెప్తాను. సో దీని లొకేషన్ ఇంకా డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇంకా పిల్లలతో వస్తే గనక ఇక్కడ ఆడుకోవడానికి స్లైడు, స్వింగ్ మొత్తం ఉన్నాయి. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఇక్కడ కొన్ని గేమ్స్ అన్నీ ఆడాము. కానీ మొత్తం క్యాప్చర్ చేయడానికి అయితే అవ్వలేదు. కానీ మేమైతే క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ. సో కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా వర్షం వచ్చేలా ఉంది అనేసి మేమైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజు ఈవినింగ్ నా ఇంకొక తమ్ముడొచ్చాడు. సో వాడు కూడా కేక్ తీసుకొచ్చాడు కట్ చేద్దామనేసి. కానీ వాడైతే ఆ ఫుల్ కేక్‌ని తన ఫేస్‌కైతే కొట్టేద్దామనేసి అయితే ప్లాన్ వేశాడు. సో అది నాతోనే ప్లాన్ వేశాడు వాడు. కానీ అట్ లాస్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే మీరు ఈ కంప్లీట్ వీడియోనైతే చూడాలి. సో అప్పుడు మీకు అర్థమైతది. సో తినకైతే కాస్త క్లూ అయితే వచ్చేసింది. సో ఫేస్‌కైతే రాసేస్తారు అనేసి. సో తనైతే చెప్తూనే ఉంది. సో ఫేస్‌కైతే రాయొద్దండి నాకు పింపుల్స్ అయితే వస్తాయి. సో అలా భయంతోనే కేక్ కటింగ్ అయితే చేసింది. సో ఇంకా చాలా పెద్దగా అయితే కేక్ కట్ చేసి అందరికైతే తినబెట్టేసింది. ఇంకా ఫేస్‌కి ఎక్కడ రాసేస్తారు అనేసి. సో అట్ లాస్ట్ ఏమైందో మీరే చూసేయండి.
ఫైనల్‌గా వీళ్ళందరూ ఒకటయ్యి ప్లాన్ బి వేసుకొని సో, నాకైతే ఇక్కడ ఫేస్‌కి ఫుల్‌గా కేక్ అయితే రాసేశారు. ఇంకా రిమైనింగ్ ఉంటే ఇక్కడ మా అన్న నా చెల్లికి కూడా రాసేశాడు. సో, సర్లే ఇంకేం చేస్తామనేసి సో, ఇక్కడితో మా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ఎండ్ చేస్తున్నాం. సో, మీకు ఈ ఫుల్ వీడియో నాకు ఇష్టమైంది అనుకుంటున్నా. సో, మీకు ఇష్టమై ఉంటే తప్పకుండా నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.